హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవల చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తానండి. ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఉలవలతో వడగానో పప్పుగానో లేదా గుగ్గులుగానో తయారు చేసుకొని తినండి. ఈరోజైతే నేను ఉలవల చారు ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా ఉలవల్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఉలవలు అంటే ఇలా ఉంటాయి. ఈ ఉలవల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి నల్ల ఉలవలు, రెండోది ఎర్ర ఉలవలండి. నేనైతే రెండు కలిపిన ఉలవలతో తయారు చేస్తున్నాను. ఇవి వచ్చేసి మాకు పల్లి నుంచి తెచ్చిచ్చారండి. కాబట్టి ఇందులో ఎక్కువగా రాళ్ళు మట్టి ఉంది. ఈ మట్టి రాళ్ళు ఎలా తీసుకోవాలనేది పాతకాలం పద్ధతిలో గాలిచ్చి చూపిస్తానండి. ముందుగా ఉలవల్లో నీళ్లు పోసి ఉలవల్ని శుభ్రంగా కడిగి అందులో ఉండే నీళ్ళని ముక్కాల భాగం వేరే గిన్నెలోకి తీసుకొని కాలు భాగం ఉలవల్లో ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత ఉలవలన్నీ ఒక సైడ్ వచ్చేలాగా బౌల్ని ఇలా అనాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అనండి. అప్పుడు రాళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత దీనిపైన చేయి పెట్టి ఇలా అన్నామనుకోండి, ఆ ఉలవలన్నీ మన చేతిలోకి వచ్చేస్తాయి. రాళ్ళు మాత్రం కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదే విధంగా బియ్యంను గాలించుకోవచ్చు. సొద్దలు, రాగులు, జొన్నలు ఏవైనా రాళ్ళు ఉంటే ఈ విధంగా గాలించుకున్నారనుకోండి, రాళ్ళు అనేది సపరేట్ అయిపోతాయి. ఒకప్పుడు బియ్యంలో ఎక్కువ రాళ్ళు ఉండేదండి. అలాంటప్పుడు మా అమ్మ ఈ విధంగా బియ్యాన్ని గాలిచ్చి అన్నం చేసేది. అలా మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చూశారు కదా, మనము బౌల్ని ఇలా అంటూ ఉంటేనే ఉలవలు మాత్రమే చేతిలోకి వస్తున్నాయి. ఇలా వచ్చినటువన్నీ బౌల్లోకి తీసిన తర్వాత అడుగున చూసారు కదా మనకు ఎంత మట్టి ఉందో. మార్కెట్లో తెచ్చిన ఉలవల్లో అయితే ఇంత మట్టి ఉండదండి, రాళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసి అమ్ముతారు కాబట్టి. ఇవి పల్లెల నుంచి తెచ్చాం కాబట్టి ఎక్కువగా మట్టి రాళ్ళు ఉన్నాయి. చూసారు కదా, లాస్ట్ ఈ విధంగా మనము బౌల్ని అంటూ ఉంటే మనకు ఉలవలు మాత్రమే చేతిలోకి వచ్చి అడుగున మట్టి ఇసుక అనేది నిలబడిపోతుందండి. చూసారు కదా ఎంత ఇసుక నిలబడిపోయిందో. మీరు ఫస్ట్ టైం ఇలా చేసేవాళ్ళైతే అడుగు నుండే ఉలవలు కానీ సొద్దలు, రాగులు కానీ ఏవైనా కానీ ఉంచకండి. కొంచెం ఉండంగానే పడేసుకోండి. తెలియక మనము లాస్ట్ది ఇలా అన్నామంటే రాళ్ళతో పాటు వచ్చేస్తాయి. బాగా తెలిసిన వాళ్ళైతేనే లాస్ట్ వరకు చేసుకోండి. ఇలా గాలిచ్చిన తర్వాత ఇందులో నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మట్టి ఎక్కువగా ఉంటే 3-4 సార్లు అయినా కడుక్కోండి. చూసారు కదా, ఇలా కడుక్కోవాలన్నమాట. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా నానితే మనకు అంత త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఒక నైట్ అంతా నానబెట్టుకోండి. చూసారు కదా, మార్నింగ్ కల్లా మనకు ఉలవలు అనేది బాగా నానాయి. ఎలా నానాయో చేత్తో ఒత్తితే కూడా కొంచెం మెత్తగా వచ్చేస్తున్నాయి అన్నమాట. అలా నానాలి, అప్పుడే బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు ఉలవలతో చారు పెడుతున్నానండి. మిగతా ఉలవల్ని ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు చారు పెట్టుకోవాలనుకున్నా, వడ చేసుకోవాలన్నా, పప్పు చేసుకోవాలనుకున్నా వాడుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఎక్కువ ఉలవలను నానబెట్టుకొని ఆ విధంగా స్టోర్ చేసుకొని అయినా చేసుకోండి. ఇలా తీసి పెట్టుకున్న కుక్కర్లో 3-4 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి 10 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉలవలు త్వరగా ఉడకవండి కాబట్టి ఒక 10 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. మామూలుగా షాప్లో తెచ్చుకున్న ఉలవలు అయితే 7-8 విజిల్కే ఉడికిపోతాయండి. ఇవైతే 10 విజిల్కి ఉడకాలి. ఎందుకంటే ఇవి నాటు ఉలవలు కాబట్టి త్వరగా ఉడకవు. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఉలవలకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి ఇందులో నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా నానవసరం లేదండి. 10 నిమిషాలు అయితే చాలు, చింతపండు నానిపోతుంది. ఇది నానేలోపు మనము రసంలోకి పొడి తయారు చేసుకుందాము. దానికోసమని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను కందిపప్పు, కొంచెం కరివేపాకు, 7-8 ఎల్లుల్లిపాయలు వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి, కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనకు చారు పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం నానబెట్టుకున్నాం చూడండి, ఈ చింతపండు నుంచి పులుసు తీసుకోవాలి. ఇలా పులుసు తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకున్న ఉలవలు ఎలా ఉడికాయో చూద్దామండి. 10 విజిల్లు వచ్చి స్టవ్ ఆపేసానండి. కుక్కర్ కూడా చల్లారిపోయింది. ఇవి వచ్చేసి నాటు ఉలవలండి కాబట్టి 10 విజిల్కి కూడా మరి మెత్తగా ఉడకలేదు, కొంచెం ముక్కాలు భాగం ఉడికాయి. ఇలా ఉడికినా చాలండి. ఇంకా మెత్తగా ఉడకాలంటే 2-3 విజిల్లు ఎక్స్ట్రా పెట్టుకోండి, ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ ఉలవల్లో నుంచి వాటర్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఈ ఉలవల్ని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. అంటే మనము
రసానికి కందిపప్పు ఎలా ఉడికిచ్చి ఎనుపుకుంటామో అదే విధంగా ఎనుపుకోవాలి. ఇలా ఎనిపేటప్పుడే ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసి ఎనిపారంటే పప్పు అనేది బాగా మెత్తగా ఎనిగిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఎనుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ఉలవలు ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి చూడండి, అందులో పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం చూడండి, ఈ చింతపండు పులుసు కూడా ఇందులో పోసుకోవాలి. ఇలా పులుసు అంతా పోసిన తర్వాత ఇందులో ఇంకా పులుపు ఉంది అనుకుంటే ఇంకాస్త నీళ్లు పోసి మళ్ళీ పిసికి అందులో పోసుకోండి. చూసారు కదా, ఇలా పోసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1 అర స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఇలా తుంపేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఎర్రగా పండిన టమోటాలు 3 తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమోటాలు బాగా పండినట్టు వేసుకుంటే చారు చాలా కమ్మగా ఉంటాయండి, కాబట్టి బాగా పండినట్టు వేసుకోండి. తర్వాత 1 అర స్పూన్ ఇంగువ, 1 అర స్పూన్ పసుపు వేసి ఈ టమోటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఇలా కలుపుతూ ఎంచుకోవాలి. టమోటాలు ఎంత మెత్తగా ఉంటే మనకు రసంలో బాగా కలిసిపోతాయి అన్నమాట, కాబట్టి బాగా మగ్గేదాకా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. టమోటాలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉలవచారు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తర్వాత వచ్చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం చూడండి ఈ చారు పొడి మొత్తం వేసేసుకోవాలి. ఇలా చారు పొడి వేసిన తర్వాత మొత్తం కలిపి మనం టేస్ట్ చూసుకొని మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ నీళ్ళు పోసాను. ఇలా నీళ్లు పోసి ఈ రసంలో కలిసేలాగా బాగా కలుపుకొని 5 నిమిషాలు మరగనివ్వాలి. ఎందుకంటే ఇందులో మనం చింతపండు పులుసు పోసాం కదండి, ఇవి బాగా మరిగితే చారు మంచి టేస్ట్ ఉంటాయండి, కాబట్టి 5 నిమిషాలు మరగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, చారు పెట్టి 5 నిమిషాలు అయిందండి, బాగా మరిగాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేయాలి. ఇంతే ఫ్రెండ్స్, ఉలవ చారు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది. ఈ చారు అన్నం లేకే కాదండి, ఒట్టివి మనం గ్లాసులో పోసుకొనైనా తాగేయచ్చు, అంత కమ్మగా ఉంటాయి. ఈ రసం మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.